నంద్యాల జిల్లాలో ఎరువుల సమస్యలతో రైతులు ఇబ్బందిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. వారి తరపున పోరాటానికి సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క జిల్లాలో తీవ్ర స్థాయిలో ఎరువుల సమస్యలు ఉన్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదటగా రైతుతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క సమస్య? రైతులకు చాలా తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్స్తే చూస్తే రైతు గతంలో కాలరెగిరేసుకొని పండించిన పంటను అమ్ముకోవడానికి కానీ అదేవిధంగా ఏదైనా మనం వర్షాలు ఎక్కువ పడో లేకుంటే ఏదైనా డ్యామేజ్ జరుగుతానో ప్రతి ఒక్క రైతుకు గవర్నమెంటే ఇన్సూరెన్స్ను పే చేసి ప్రతి ఒక్కరము లబ్ధి పొందేవాళ్ళం. అంటే మనం నష్టపోయినా కూడా మనకు క్రాప్ డ్యామేజ్ కింద మనకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ లభించేది. అలాగే మనకు మద్దతు ధరతో పాటు మనకు నిధి పెట్టి దానికి మనకు మద్దతు ధర లేకపోయినా ప్రభుత్వమే కొనుగోలు చేసేది. అంటే మొదట చెప్పండి, అంటే ఎరువులు అసలుకి స్టాక్ లేదా, లేకుంటే సరైనగా అధికారులు ఈ యొక్క ఎరువులను పంచట్లేదా? అంటే ఏంటి సమస్య, ఎందుకు వస్తుంది అంటారు ఈ సమస్య? ఇది కృత్రిమంగా ఎరువులను కొరత సృష్టిస్తున్నారు. మందుల షాపులలో అయితేనేమి, తర్వాత మనం అగ్రికల్చర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు ఎలాంటిది స్పందించడం లేదు. రైతులు ప్రతి ఒక్కరికి ధరను అధికంగా చేసుకోవడానికి మనం మొన్ననే చూసినాం. గోస్పాడు మండలంలో దాదాపు యూరియా లారీనే టీడీపీ నాయకులు హైజాక్ చేసి టీడీపీ నాయకులు కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన వాళ్లకు అధిక ధరలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఎలాంటిది రైతులకు ఎటువంటిది ప్రతి ఒక్కరూ నష్టపోవడానికి చేస్తున్నారు తప్ప రైతులకు మేలు జరిగే విధంగా ఏది చేయడం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక చూస్తే రైతులు ప్రతి ఒక్కరూ అంటే మామూలుగా ఏదైనా కానీ పైరలు వేసుకోవాలన్నా కొనుగోలు చేసుకోవాలన్నా మన గ్రామంలోనే ఆర్బీకే పెట్టి మనకు నాణ్యమైన విత్తనాలు వచ్చేటివి. అలాగే మనం ఇప్పుడు డిపెండ్ కావాల్సింది షాపుల పైన డిపెండ్ అవుతున్నారు. మనకు ఆర్బీకే సెంటర్లను నిర్వీర్యం చేస్తున్నారు. అలాగే మనకు నాణ్యమైన విత్తనం రాకపోతే పంటలు నష్టపోతున్నాం. మొలకెత్తడం లేదు, తర్వాత మనం పంట సరిగా రావడం లేదు. పంట వచ్చిన తర్వాత కూడా పత్తికి ఇప్పుడు గులాబీ పురుగని, తర్వాత తెల్లనల్లిదని రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి. దానితో డ్యామేజ్ జరుగుతుంది, విత్తనాలు నాశరకంగా ఉండి. కాబట్టి మనం గవర్నమెంట్లో మనకు అంటే పైన నుంచి ఎలాంటి వాటిపైన అధికారులు లేదు అనేది మనం అర్థమవుతుంది మనకు. మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో నంద్యాల జిల్లాలోనే ఎక్కువగా మనం ఈ యొక్క సమస్యను చూస్తున్నాము. ఇటు ఆత్మకూరు కావచ్చు, నందికొట్కూరు కావచ్చు, గడివేముల మీ నియోజకవర్గం సంబంధించిన గడివేముల కావచ్చు, ఇట్లా రకరకాలుగా చాలా ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎందుకు దీన్ని క్రియేట్ చేస్తున్నారా, లేకుంటే ఈ యొక్క టీడీపీ వాళ్ళే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే అందించుకుంటున్నారా? నంద్యాల మొత్తం ఇరిగేటెడ్ ల్యాండ్ మొత్తం అంతా కూడా ఎస్ఆర్బీసీ కానీ, తెలుగుగంగ కానీ, వెలుగోడు కానీ, లేకుంటే కేసీ కెనాల్ కింద కానీ మొత్తం అంతా కూడా రైతులందరూ వరి ఎక్కువ పండించే పరిస్థితి. అంటే ఈ వరికి కంపల్సరీగా యూరియా కావాల్సింది. అంటే కలర్ రావాలనే కూడా పంట కలర్, అంటే ఈ యూరియా వేయకపోతే పంట రెడ్గా మారిపోతుంది. అంటే ఎక్కువ మనకు ప్రొడక్షన్ ఇవన్నీ రాని పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎవరైతే వరి వేస్తారో వాళ్ళు ఇతర పంటలకు కూడా యూరియా ఖచ్చితంగా అవసరం. అది యూరియా లేకపోవడంతోనే వీళ్ళందరూ కూడా కృత్రిమ స్కేర్సిటీ, అంటే అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అయిపోయినా కూడా మేమందరం కూడా ప్రతి ఒక్క షాపు వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్క రైతుకు కూడా వాళ్ళ ఎంత భూమి ఉంది, ఆ రైతుకి ఎంత అవసరం, అటువంటిది అంటే బ్లాక్ మార్కెట్ కాకుండా ఇంకొకరు కూడా ఎవరు కూడా ఎంటర్ కాకుండా రైతులకు అందరికి కూడా అప్పుడు మొత్తం ఎటువంటి స్కేర్సిటీ లేకుండా యూరియా ఇప్పడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళని అధికారులను చేతులు పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళకే డైరెక్ట్గా వాళ్ళే ఉండి పంచాలి, వేరే వాళ్ళు పంచడానికి లేదు. వేరే వాళ్ళు వచ్చి తెలుగుదేశం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. వీళ్ళే పంచే కాడ మామూలుగా అధికారులు పంచాలా. ఇప్పుడు ఆర్బీకేల కానీ సచివాలయం దగ్గర పంచే దగ్గర తెలుగుదేశం నాయకులకి ఏం అవసరం ఉంది కూర్చోడానికి? వాళ్ళ అధికారులను ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా కూర్చునే పరిస్థితి. మేము మొన్న సీరియస్గా మాట్లాడితే వాళ్ళని ఆ నుంచి పంపిస్తారా పంపారంటే పంపించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా కేవలం అంటే కృత్రిమంగా కేర్సిటీ చేయడానికి, అంటే ప్రజల మీద అంటే రైతుల మీద పెద్ద అవగాహన. ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించండి, ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఒక్క బస్తా యూరియా కూడా దొరకడాలంటే చాలా రోజులు కూడా వేచి చేయాల్సిన పరిస్థితి. మరి అధికారులేమో యూరియాకు ఎటువంటి ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో స్టాక్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏది వాస్తవం అంటారు? అంటే రైతులు వేచి చూస్తున్నది వాస్తవమా, లేకుంటే అధికారులు చెప్తున్నట్లుగా స్టాక్ ఉండడం వాస్తవమా? అంటే అధికారులు ఉద్యోగాలు కరెక్ట్ సక్రమంగా చేసే
ఈ పరిస్థితి రాదు. ఈడ తెలుగుదేశమనో లేకుంటే వైఎస్ఆర్సీపీ అనే రైతులందరూ కూడా ఏ పార్టీలకు సంబంధం లేకుండా రైతులందరినీ ఈక్వల్గా చూడాలి. రైతు అనేవాడు పరిస్థితి ఏంది, ఊళ్ళోండి అగ్రికల్చర్ ఆఫీసర్కు ఏ రైతు బాగా పంటలు పండిస్తున్నాడు, ఏ రైతుకు ఏ మందులు అవసరం అనేది నాకు తెలిసినంతవరకు 80% వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఉద్యోగాలను తెలుగుదేశం వాళ్ళు సక్రమంగా చేయనీయడం లేదు. అంటే వీళ్ళు ఆ యూరియాను బ్లాక్ చేసి ఇంకొకసారి ఎట్నో ఒకటి ఇప్పుడే గోస్పాట్లో జరిగిందని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఈ రైతులను ఇబ్బంది పెట్టడానికి మొత్తం. అంటే చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా మనం చూసినాం. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చూసినాడు, ఉచిత కరెంట్ ఇస్తారంటే తీగల మీద గుడ్డలు ఆరేసుకోవడానికి కూడా పని అవుతుంది అని చెప్పడం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇచ్చినారు. ఇదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు మనం చూసినాం, అప్పుడు కూడా రైతులకు కరెంట్ ఇవ్వడం వల్ల నష్టమైతే అదే ఇండస్ట్రీస్కి ఇవ్వడం మంచిదని చెప్పిన వాడు చంద్రబాబు నాయుడు. అంటే రైతుల మీద ఎటువంటి ప్రేమ ఉంది అనేది చంద్రబాబు నాయుడుకి మనం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. మరి మినిస్టర్ అంటే వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు, అందరూ క్యూ లైన్లో నిలబడి యూరియాని తీసుకుంటున్నారు, కావాల్సుకునే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దీన్ని రాజాంతం చేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు. అంటే నిజమే అంటారా? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి, గౌరవనీయులైన మంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేశాను. రైట్ సార్, మీరు ఆడ ఉండి మాట్లాడొద్దు సార్, గ్రామాలలోకి రండి సార్, వచ్చి ఇప్పుడు నంద్యాల జిల్లాకే మీరు వచ్చి ఒక గ్రామంలో మాట్లాడదాము, మీరు వచ్చి చూసి రైతులకు చాలా ఫ్రీగా యూరియా అందుతుంది, మేము క్యూలో నిలవడానికి యూరియా అందుతుందంటే మేము ఇంకా దీని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. అచ్చెన్నాయుడు వచ్చి ఒక 2 ఊళ్ళు వాళ్ళే గడివేమల మండలం కానీ ఇంకొకసారి ఎక్కడైనా సరే నంద్యాల జిల్లాలో ఇరిగేటెడ్ ఏదైతే ఉందో ఆ ఊళ్ళో రైతులకు అందరికి కూడా మేము సఫిషియెంట్గా యూరియా ఇచ్చినాము, మీరు లైన్లో నిలబడి కూడా తీసుకున్నారని ఆయన రైతులతో చెప్పగలిగితే మళ్ళీ ఈ ఇష్యూని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ఆయనకు మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీరు క్యూలో నిలబడి రైతులకు అందరికి కూడా యూరియా ఇప్పిస్తున్నారని చెప్పి ఆయనకే ఒక దండ వేసి ఖచ్చితంగా ఆయన అభినందిస్తాము. అది మరి ఏం చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున? 9వ తేదీ మేము మొత్తం కూడా 6వ తేదీ అనుకున్నాం. 9వ తేదీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం రైతులు ఈ గిట్టుబాటు ధర లేకపోవడం మనం చూస్తున్నాం. ఉల్లికి కానీ లేకుంటే మిరపకు కానీ అన్ని ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉండడం జరుగుతుంది. కాబట్టి అటువంటిది రైతులు మొత్తం అధికారుల దృష్టికి తీసుకువచ్చి పార్టీ అధినేతల దృష్టికి కూడా రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏదో మీరు చాలా స్వచ్ఛంగా పరిపాలన, నీతివంతమైన పరిపాలన చేస్తున్నారు, మేము మా పరిపాలనలో ప్రజలందరూ సుఖంగా ఉండారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎంత మటుకు సుఖంగా ఉండారనేది తెలియజెప్పడానికి రెవెన్యూ డివిజన్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయి మనం ఈ రైతులకు జరిగే యూరియా లేకపోవడం, గిట్టుబాటు ఇవన్నీ కూడా ఇంకా లోకల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా చెప్పి రైతులకు ఎటువంటి ఇబ్బందులు చేయాలనే ఉద్దేశమే మా నాయకుడు ఆదేశ ప్రకారం రైతులకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 9వ తేదీ ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రైతులు పడుతున్న సమస్యలను వారి తరపున పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైన పరిస్థితి. ఖచ్చితంగా 9వ తారీఖున అన్ని ప్రాంతాల్లో నుండి అన్ని నియోజకవర్గాలలో ఈ యొక్క ఆర్డీఓకి దృష్టికి తీసుకెళ్లి యూరియా సమస్య కావచ్చు, అదేవిధంగా గిట్టుబాటు ధర విషయం కావచ్చు, ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలబడి తాము పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి.